ఎవరూ నన్ను కొట్టకూడదు, ఎవరూ నన్ను ఏ మాట అనకూడదు, నన్ను ఎప్పుడూ బుజ్జగించాలి, నేను చేసిందే ఒప్పనాలి అన్న భావన పిల్లలు పెంచుకున్నారనుకోండి, మీకు మంచి చెప్పడానికి కూడా పెద్దవాళ్ళు భయపడతారు. పెంకి పిల్ల ఏదైనా చెప్తే చాలా బాధపడిపోయి తీవ్రంగా ప్రవర్తిస్తుంది అనుకుంటారు. అట్లా ఉండకూడదు. పెద్దలు ఏదైనా చెప్తే మన శ్రేయస్సు కొరకు చెప్పేవాళ్ళు వీళ్ళే. వీళ్ళు చెప్పిన మాట మనం వినాలన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకోవాలి. అది అమ్మ దగ్గర ప్రారంభం కావాలి. ఎందుకనంటే తన ప్రాణమే పోయినా బిడ్డని ఇంకొక మాట అనడానికి మాత్రం అమ్మ ఒప్పుకోదు. నేను ఒకప్పుడు ఇంకొక ఊరిలో ఉండేవాడిని, ఉద్యోగం చేసే రోజుల్లో ఒక ఊరిలో ఉండేవాడిని. ఆ ఊరిలో ఉండగా ఆ ఊరి పేరు చెప్పి ఇచ్చు, నేను ఆ ఊరి పేరు చెప్పేస్తే అక్కడ ఉన్నది ఒక డాక్టర్ గారే కాబట్టి తెలిసిపోతుంది. అందుకని నేను ఆ ఊరి పేరు చెప్పట్లేదు. నేను ఆ ఊరిలో ఉన్న రోజుల్లో ఒకసారి మా అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. ఆ పెద్ద ఆవిడ వణికిపోతోంది జ్వరంతో. శాలువా కప్పి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆవిడ్ని పిలవాలి డాక్టర్ గారు. నేను ఆవిడ నేనే ఉన్నాం. అయ్యో పాపం పెద్ద ఆవిడ చాలా బాధలో ఉందని చూస్తున్నాను. ఇంతలో ఆ హాస్పిటల్ ముందు కారు ఆగింది. అందులోంచి ఒక ఆయన దిగుతున్నాడు. ఆ బయట ఉన్న నర్సు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి డాక్టర్ గారికి చెప్పింది, ఎవరో ఫలానా ఆయన వస్తున్నారు. డాక్టర్ గారు గబగబా బయటికి వచ్చి రండి రండి అని ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఏమి ఇలా వచ్చారని లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ పెద్ద ఆవిడ పక్కన కూర్చున్న ఆవిడ, ఆ లోపలికి వెళ్ళినవాడు నీ కొడుకే కదూ అంది. అవునమ్మా నా కొడుకే అంది. నిన్ను వెడుతూ వెడుతూ చూశాడు కదా, అంత కష్టపడి కన్నావే, ఆస్తి అంతా అమ్మి తండ్రి లేకపోతే పెంచి పెద్ద చేశావే, ఇవాళ నిన్ను ఇలా వదిలేశాడు ఒక్కదాన్ని. వాడేమో అంత ఐశ్వర్యం సంపాదించాడు, అంత పెద్ద అధికారి, అంత గౌరవం పొందుతున్నాడు. ఇలా వెడుతూ నిన్ను చూసి అమ్మా హాస్పిటల్కి వచ్చావు ఒంట్లో బాగోలేదా అని కూడా అడగలేదు. అలాంటి పిల్లాడు ఉంటే ఎంత పోతే ఎంతమ్మా అంది. ఆ జ్వరంతో ఉన్న తల్లి వెంటనే అంది, అమ్మా అంత మాట అనకు, వాడు నన్ను చూసినా చూడకపోయినా వాడు 100 ఏళ్ళు బ్రతకాలమ్మా, వాడు ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట మాత్రం అనకు, నేను తట్టుకోలేనంది. అది అమ్మ అంటే. తనని చూసినా చూడకపోయినా కూడా బిడ్డ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే.